అందరికీ నమస్కారం. నా పేరు మనస్విని. నేను జిహెచ్ఎస్ నరేంద్ర నగర్లో నా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. నా ఎస్ఎస్సి ఫలితాలు 9.8, 9.8 అవుట్ ఆఫ్ 10. అయితే అంతకంటే ముందు నన్ను ఇక్కడికి ప్రస్తుతం ట్యూషన్లో ఏవైతే మాకు అన్నీ నేర్పిస్తారో వాటన్నింటినీ ప్రదర్శించడానికి పిలిచిరు. దాంతో పాటుగా నేను నాకు కొన్ని అనుభవాలను కూడా మీ ముందు పెడతా. సో దానికోసమని ఆలోచించి కొన్నిటిని కూడా కట్టుకొని నా మెదడులో ఉంచుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట. సో మేము ప్రతిరోజు ఇక్కడ పొద్దున 6కి మా డే స్టార్ట్ అవుతాం. మా డేలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటంటే యోగా, సిలంబం, స్పోర్ట్స్లో కబడ్డీ అండ్ ఖోఖో. ఇవి ఇక్కడ ఉన్న పిల్లలందరూ పార్టిసిపేట్ చేసేది. ఇందులో యోగాలో ఎంతోమంది మెడల్స్ సాధించిలో, ఎంతోమంది కాంపిటీషన్స్కి వెళ్ళిలో. సిలంబం ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చింది. కబడ్డీ అండ్ ఖోఖో ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు. సో దాని ప్రకారం ఇక్కడ నేను యోగాలో సూర్య నమస్కార్ అట్లనే 2 ఆసనాలు మీకు చూపిస్తా. కేవలం కొద్దిసేపు మాత్రమే, తర్వాత నేను చూపిస్తా. సో సూర్య నమస్కార్, నిల్చొని నేను చూపించాలనుకున్న ఆసన్ వీరభద్రాసన్. మత్స్యాసన్. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అట్లనే మెమరీ పవర్ ఈ 3ని గెయిన్ చేసి ఇక్కడ మీ ముందు కూర్చొని ఉన్నారు. సో అట్లా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ యోగా చేసిన తర్వాత మేమందరం సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా సిలంబం నేర్చుకుంటాం. సిలంబం కర్రేసాము. ఇక్కడున్న ఆడవాళ్ళందరిలో ధైర్యం నింపింది సిలంబం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కర్ర అంత బాగా తిరుగుతున్నారంటే మాస్టర్. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ సిలంబం చేస్తారు.
చూసినట్టు యోగా, సిలబం అండ్ స్పోర్ట్స్, ఇవి మూడింటి ద్వారా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ని గెయిన్ చేసారు. సో ఇక్కడ ఇవి రెండుతో పాటు స్పోర్ట్స్ కూడా అయితే, బట్ నేను స్పోర్ట్స్ ఇప్పుడు అది చూపించలేను. సో అందుకు గాను మేము మార్నింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ మా షెడ్యూల్లో ఫస్ట్ ఈ రోజు ఎలాగైతే మనం మన ప్రోగ్రామ్ని భారత మాత హారతితోటి మొదలు పెట్టుకున్నాము, సేమ్ అదే విధంగా ప్రతిరోజు ఇక్కడ భారత మాత హారతి అనేది కూడా జరుగుతూ ఉంటుంది. భారత మాత హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాలు, అలాగే వివేకానంద సూక్తులు, వీటన్నింటినీ కూడా పఠనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఈ సంవత్సరం మొత్తం నేర్చుకున్న దాంట్లో నాకు ఎంతో నచ్చిన ఒక భగవద్గీత శ్లోకం మీదటి పంచుకోవాలనుకుంటున్నా. పిల్లలందరూ అందరూ కలిసి చెప్పచ్చు. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. సో ఇప్పుడు నేను చెప్పిన భగవద్గీత శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ప్రతి జీవి కూడా తన మనస్సును అదుపులో పెట్టడానికి లేకపోతే ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నించుకుంటూ ఉండేవాళ్ళే. సో అలా ఆ మనస్సును ఒక దారిలో పెట్టడం తెలిసి దాన్ని జయించిన వాళ్ళకి ఆ మనసే పెద్ద మిత్రుడు. అలాగే అలా చేయడంలో ఎవరైతే విఫలమవుతారో వాళ్ళకి అతని మనసే పెద్ద శత్రువు అని దీని భావం. దీనివల్ల ఇట్లాంటి భగవద్గీత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి డైలీ రొటీన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చినాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాటిని వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ డైలీ జర్నీని కొనసాగించడం స్టార్ట్ పెట్టారు. సో ఇట్లా భగవద్గీత శ్లోకం, ఇంకొకటి వేమన పద్యం. సో వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నోరు తిరగడం కష్టమైనప్పటికీ ప్రతి ఒక్కరు నేర్చుకుంటాం. కానీ వేమన పద్యాలు మాత్రం ప్రతి ఒక్కరికి నోటికి ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి అందరికీ దానిలో ఉన్న భావం ఈజీగా అర్థమవుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి పద్యాలు కూడా వాళ్ళ మనసులో, మెదడులో ఉండిపోయినాయి. అట్లా నేను చెప్పే ఒక పద్యం ఏంటంటే, చదివి 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 చావంగనేలను, చావులేని చదువు చదువవలెను, చదువు మర్మ పెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. ఇలా అయితే ఇప్పుడు నేను చెప్పిన పద్యం యొక్క భావం ఏంటంటే, ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు, చదవని వాళ్ళే ఉంటారు. చదివి 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 చావడం ఎందుకు? చావులేని చదవండి, చదవండి. చదువు మర్మం తెలుసుకొని చదివిన చదువు మాత్రమే చదువు క్రిందికి లెక్క అని వేమన చెప్పింది. అంటే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, కొందరికి ఒక విషయం పైన పూర్తి అవగాహన ఉండొచ్చు, కానీ అసలైన చదువు ఏంటిది అన్నది తెలుసుకొని చదివిన చదువు మాత్రమే చదువు కిందికి లెక్క అని చెప్పిండు వేమన. అట్లా కొన్ని శ్లోకాలు, కొన్ని పద్యాలు ఇప్పుడు ఎలా అయితే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ చెప్పిలో అలా ప్రతి ఒక్కరు రోజు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వివేకానంద విద్యా కేంద్రం, వివేకానందుని ఆదర్శంగా ఏదైతే ఈ ట్యూషన్ నడుస్తుందో 9 సంవత్సరాల నుంచి వివేకానంద చెప్పిన సూక్తి మాకు బాగా నచ్చింది. అంటే పర్టికులర్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే, do not go for the glass beads. Do not go for the glass beads, leaving the mine of diamonds. Life is a great chance. God is the fountain of all bliss. Aim at the highest, seek for the highest, you will reach the highest. సో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి కంటికి ప్రతిదీ ఆకర్షణీయంగా అవ్వబడితే వాళ్ళ మనసు అట్టే లాగేస్తూ ఉంటుంది. గ్లాస్ బీచ్ చూడడానికి ఎంతో మంచిగా అనిపించవచ్చు, కానీ
వాళ్ళు వాటిని చూస్తూ ఎంతో పెద్ద ఖనిజాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని వాళ్ళకి తెలియదు. సో ఈ పర్టికులర్ మనం ఏదైతే జీవితాన్ని గడుపుతున్నామో ఆ జీవితంలో మనకు దొరికిన ఛాన్స్ని ఎంత వీలైతే అంత ఒక మంచి పనికి వాడడానికి యూజ్ చేసుకోవడం దీని నుంచి నేను పర్టికులర్గా నేర్చుకున్నది. సో ఇలా మేము పద్యం, శ్లోకం, సూక్తి పఠనం చేస్తూ ఉంటాం. చివరిగా నేను ఒక పాట పాడి అకాడమిక్స్ విషయంలోకి వస్తా. సో నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన విలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. సో ఇట్లా భారతదేశానికి మన భారతదేశ చరిత్రను తెలిపే పాటలు మేము రోజు మాస్ గీట్గా పెట్టుకొని పాడుతూ ఉంటాం. చివరిగా నా అకాడమిక్స్ విషయంలో నేను సెంటర్లోకి ఏం చేసిందని చెప్పాలంటే అది ఇంత కాదు అంతా. అయితే ప్రతిరోజు మేము ఈవినింగ్ ట్యూషన్స్కి వచ్చి క్లాసెస్ వింటూ ఉంటాం. స్కూల్లో విన్నది వేరు, ట్యూషన్లోకి వచ్చి వినేది ఎక్కడో. అంటే ప్రతిసారి స్కూల్లో విన్నప్పుడు నిద్ర వచ్చేది, బోర్ పట్టేది. ఇంకా నిజం చెప్పాలంటే టీచర్స్ అందరూ ఒకరి మీదనే ఎవరో ఒకరి మీద శ్రద్ధ పెట్టేవారు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కన్న క్లాస్ చెప్పేటప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ అందరికీ కలిపి ఒకే విధంగా క్లాస్ చెప్పేవారు. పైగా ఇక్కడ ప్రాక్టికల్గా ఏవైతే లెసన్స్ చూపించగలుగుతామో వాటిని చూపించి విజువలైజింగ్ అట్లాంటి డిఫరెంట్ టెక్నిక్స్ తోటి నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు చేసేటోళ్ళు. అట్లా ఒకసారి బయాలజీలో భాగంగా ఒక హార్ట్ని కట్ చేసి మాకు లైవ్లో చూపెట్టిల్లు. అట్లా మోటార్ వర్కింగ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ని మాకు ప్రాక్టికల్గా చూపించి మా మైండ్లోకి ఫిక్స్ చేసిల్లు. సో అట్లా ఇక్కడ మేము నేర్చుకున్నది ఎంతో. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాతో సహా ట్యూషన్లో ఎన్నో నేర్చుకున్నారు, ఎంతో చదువుకున్నారు, ఎంతో ఎంజాయ్ చేసిరు. నేను చివరిగా ఒక్క విషయం చెప్పి దీన్ని ముగించాలనుకుంటున్నా. అదేంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. అది చదువు అనే కాదు, నిజం చెప్పాలంటే చదువు కాదు. ప్రతి ఒక్కరికి కొందరికి డాన్స్ చేయడం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం ఉంటుంది, కొందరికి ఆటలు ఆడడం ఉంటుంది, కొందరికి యోగాసనాలు ఎలా పడతారో తిప్పడానికి ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టాలెంట్స్ అన్ని బయటపడతాయి తెలియకుండా. ఎందుకంటే ప్రతి ఒక్క టాలెంట్ని బయట పెట్టడానికి మాకు ఇక్కడ అవకాశం దొరికింది. సో అట్లా ఇక్కడ ప్రతి ఒక్కరు దాన్ని సంతోషంగా యూజ్ చేస్తున్నారు నాతో పాటు. అండ్ ఇంతటితో ముగిస్తున్నా. ధన్యవాదాలు. మనస్విని ఒకసారి వేదిక మీదకి రా. మనస్విని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వస్తే ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే అతిథులని మీ యొక్క కర్తవ్యంతో వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. ఈరోజు కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి చైతన్య గారు, రిషి రవికుమార్ గారు, స్వరూప మేడం గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ పిల్లలకి చైర్స్ వేసుకులేండి. ఈ కేంద్రంలో పిల్లలకి ఏవైతే యోగా నేర్పిస్తున్నామో, ఆటలు నేర్పిస్తున్నాము, పాటలు నేర్పిస్తున్నాము, డ్యాన్సులు నేర్పిస్తున్నాము, శ్లోకాలు, వీటన్నింటినీ
మనస్విని చాలా బాగా నేర్చుకున్నది. వివేకానంద ఒక కొటేషన్ చెప్పినట్టు, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అని చెప్పినట్టు, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ని అచీవ్ చేయడం ద్వారా అన్ని విషయాల్లోనూ మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకోగలిగింది. అలాగే 10వ తరగతి ఫలితాల్లో కూడా 9.8 జీపీఏని అచీవ్ చేయడం జరిగింది. అటువంటి మనస్విని యొక్క తల్లికి ఒక చిన్న సత్కారంతో వారు అచీవ్ చేసినటువంటి 9.8 జీపీఏకి ఒక చిన్న గుర్తింపుగా వారిని మీరుగా ఆహ్వానిస్తుంది. పిల్లలకి ఇచ్చే ప్రైజ్లు ఇవి, పిల్లలకి ఇచ్చే ప్రైజ్లు ప్రైజ్లు పిల్లలకి, చిన్న పిల్లలకి ఇచ్చే అబ్జెక్ట్. ఓకే, పిల్లలు ఎన్ని డాన్సులు వేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళకు మంచి మార్కులు వచ్చినప్పుడు ఉండే ఆనందమే వేరు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలని ఎంతోమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వారి యొక్క బంధువులందరూ కూడా కలలు కంటూ ఉంటారు. అయితే ఇక్కడ గిన్ని డాన్సులు చేస్తారు, గిన్ని పాటలు పాడతారు, కథలు చెప్తా ఉంటారు, శ్లోకాలు చెప్తా ఉంటారు, ఇవన్నీ ఇట్లా చదువులు ఎక్కడ నడుస్తాయి అని బయట అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్ని చేసినా కానీ చదువుల్లో ఏమాత్రం తీసుకోకుండా ఉండగలుగుతారని ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నారు. దాంట్లో మనస్విని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె అన్నింటినీ నేర్చుకుంటూనే 9.8 అచీవ్ చేసింది. అంటే 10వ తరగతిలో కేవలం చదువు తప్ప ఇంకేమీ ఉండాల్సిన అవసరం లేదనేటువంటి బయటి సమాజంలో ఉన్న ధోరణిని చెరిపివేస్తూ ఇక్కడ పిల్లలు ఇవన్నీ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూనే బోర్డ్ ఎగ్జామ్స్ ఒక వారం రోజుల ముందు కూడా ఒక పెద్ద ప్రదర్శన శివరాత్రి సందర్భంగా చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకు చదువులైనా, ఆటలైనా, పాటలైనా అన్నీ కూడా స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేస్తూ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటాం.